డాడీ ఫోన్. ఇదిగమ్మా. హలో సార్, నేను సెంట్రీ నారాయణని. కోర్టు నుంచి 20 మంది ఖైదీలు రిమాండ్ మీద వచ్చారు. ఎంట్రీ తీసుకోమంటారా, మీరు వచ్చే వరకు ఆగమంటారా? క్వార్టర్స్ లోకి షిఫ్ట్ అవుతున్నాను, టైం పడుతుంది. ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఏ బ్లాక్ లో పెడుతున్నారు? మన రూల్ ప్రకారం కొత్తగా వచ్చిన ఖైదీల్ని బ్లాక్ ఏకి పంపిస్తాం సార్. కానీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి సార్, వీళ్ళని బ్లాక్ బీకి పంపించమని. సరే, పంపించండి. హలో, బి బ్లాక్ లో ఎవరైనా బీవీపీ ఖైదీ ఉన్నారా? ఉన్నారు సార్, బిజినెస్ మ్యాన్ రత్న శుక్లా అని. లాస్ట్ గవర్నమెంట్ కి ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారని ఈ గవర్నమెంట్ ఏవో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు సార్. ఖచ్చితంగా అతన్ని చంపడానికి వచ్చారు. స్టాప్ దట్. హలో సార్, మీరు రిలాక్స్ గా రండి. వాళ్ళు సి బ్లాక్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే సి బ్లాక్ లో భగవంత్ కేసరి ఉన్నారు సార్. అరే ఓ టింకు, చిన్న పంచాయతీ ఉందిరా. తాత కష్టపడి నీళ్లు పట్టుకుంటే దాన్ని మీరు తన్నొచ్చిండ్రు. మీరు జరంత పక్కకొస్తే నీళ్లు పట్టుకుని పోతాం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా లేదా? జాపత్రిడా పరా ఎల్లమంటే ఇలా కొడుతుండేందన్నా. ఏసేయాలను ఏసైరా. అన్న చెప్తే వినాలరా. కథలు పడితే కింద జతలు రాతాయి బిడ్డ. బిడ్డ, నాకు ఎక్సర్సైజ్ అవుతుంది. బోరింగ్ నే కొడతా. నువ్వు కొడితే బకెట్ నిండా తెల్లారుతో ముసలా కొడతా. కొడక సార్ బకెట్ల నీళ్ళు పట్టుకొని పోవాలా, అప్పుడే మనం ఇన్ని చంపాలా. అప్పటిదాకా తాత నువ్వు గానేవే. ఎప్పటికి నిండుద్ది ఆ బకెట. ఇంకా పోదాం పా తాత. ఏం పోతాలే బిడ్డ. పొద్దుగాల అంట మీ తాతమ్మకి చాలా ఇష్టం. కాసేపు కూర్చొని పోదామే. ఆషిక్, పొద్దు పొద్దుగాల తాతమ్మ యాదకొచ్చిందిలే. లోన గుల్గుల్ అయితాందిలే. బిడ్డ, తాతమ్మ దిల్ ఖుష్ చేయాలనా? మంచి పాట పాడాలనా? నువ్వు పాడు బిడ్డ. నీకంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే.
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏ మంత్రం వేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగానే పాడారు. ఎట్లున్నా పాడతా. నీకోసం పాడినా? మన మజా చేస్తూ పాడితే పాట కూడా మజాగుంటది. మందేమనుకుంటే నాకింది. ఏందన్నా సంపమంట ముచ్చట్లు పెట్టినావు? వెళ్ళిపోతాడు 5 నిమిషాలు బకెట్ 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 ఏందన్నా సంపమంట సారు బకెట్ నా బల్గుల బకెట్ అవుతున్నాడే. నా కొడుకుల టైం మంచిగా ఉందిరా, చేతిలో ఇంప బకెట్ లేదు. బకెటే బెటర్ అన్నా. గుచ్చుతుండా, గుణపంతో గుచ్చుతుండారా. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. అన్న మాకు అర్థమైందన్నా, నువ్వు నీళ్ళ కోసం రాలే, ఈయన కోసం వచ్చినావు. మమ్మల్ని మబ్బుగాలని చేసి ఏం మింగినవన్నా. సార్ థ్యాంక్ యూ సార్. నేనెవరు తెలియకుండానే నా కోసం తెలుసుకో. మా నాయన ఎప్పుడో మాట చెప్పేటోడు, ఆకలిని వచ్చునోనికి అన్నం పెట్టాలి, ఆపదని వచ్చునోనికి నీ పానం పెట్టాలి అని.